మహానుభావుడు తంగిరాల వెంకటావధాని గారు. ఆయన భార్య అనంతలక్ష్మమ్మ గారు. అనంతలక్ష్మమ్మ గారు కూడా ఈ ప్రాంతానికి చెందినవారే. కౌండిన్యస గోత్రానికి చెందిన పోతన గారిది కౌండిన్యస గోత్రం. కౌండిన్యస గోత్రానికి చెందినటువంటి కోటి బ్రహ్మయ్య శాస్త్రి గారి యొక్క కుమార్తె. ఆమెయే భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క తల్లి. ఆవిడ్ని నేను ఒకప్పుడు అడిగాను, అమ్మ లోకంలో ఎక్కడైనా ఒక మాట చెప్తారు కదా, ఆ మహాతల్లి కన్న కడుపు అంటారు కదా, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు భారతీతీర్థస్వామిని కన్నారు కదా, మీకు ఏదో తెలిసి ఉండాలి, మీరేదో పుణ్యం చేసి ఉండుంటారు, మీకు తెలుసు. అమ్మ దాపరికం లేకుండా చెప్పండి అమ్మా, తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్నా, ఏ పుణ్యం చేశారమ్మా అని అడిగారు. ఆవిడ అన్నారు, అబ్బాయి నాన్న నా పుణ్యం ఏం లేదు, పుణ్యం అంతా ఉంటే ఆయిందే నాన్న అన్నారు. కాదమ్మా మీకేదో తెలుసు, నిజం చెప్పండి అన్న. అంటే హరిప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఆవిడ ఓ మాట చెప్పారు. ఇంత అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నానయ్యా, చిన్నతనంలో కోటప్ప కొండ దగ్గర ఉండేవాళ్ళం మేము. మా నాన్నగారు ప్రతిరోజు కోటప్ప కొండ ఎక్కి కాలినడకన పరమశివ దర్శనం చేసి కిందకి దిగేదేవారు. నేను చిన్నపిల్లని, తెలిసినా తెలియకపోయినా ఏదో ఆడుతూ మా నాన్నగారితో పాటు కోటప్ప కొండెక్కి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి శివస్వరూపానికి నమస్కారం చేసి కిందికి దిగొచ్చేదాన్ని. తెలిసో తెలియకో చిన్నతనంలో ప్రతిరోజు మా నాన్నగారి వేలు పట్టుకుని కోటప్ప కొండెక్కి దక్షిణామూర్తికి నమస్కరించి కిందకి దిగి వచ్చిన పుణ్యమే వేరొక దక్షిణామూర్తి స్వరూపమై జగద్గురువు నా కడుపున పుట్టడానికి కారణమైందయా అన్న. కాబట్టి పక్కనే ఉన్న కోటప్ప కొండ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క ఆవిర్భావానికి ఒక కారణం.